బాలీవుడ్ అగ్రనటి దీపికా పదుకునే ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగడానికి ఆమె డిమాండ్లే కారణమని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిర్దిష్ట పని గంటలతో పాటు 25 కోట్ల రూపాయల భారీ పారితోషికం అడగడం వల్లే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించారని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఊహాగానాలపై భజరంగి భాయిజాన్, చందు ఛాంపియన్ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పనివేళల విషయంలో దీపికా పదుకునే చేసిన డిమాండ్ను కబీర్ ఖాన్ సమర్థించారు. నేను దాదాపు 500 మంది సిబ్బందితో కలిసి పనిచేస్తుంటాను. సినిమా రంగంలో పనిచేసే వారికి కూడా సొంత జీవితాలుంటాయి. వారి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లు కూడా రోజుకు 8 గంటల షిఫ్ట్లో మాత్రమే పనిచేస్తారు. అలాంటప్పుడు దీపికా విషయంలో ఇదే అంశాన్ని ఎందుకు తప్పుగా పరిగణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ దీన్ని నిరాకరించాలి అనుకుంటే దర్శకులకు అందుకు బలమైన కారణం ఉండాలి. సినిమా షూటింగ్ల కోసం నటీనటులు వారి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేయాలనే వాదనను నేను అంగీకరించాను. నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ 12 గంటలకు మించి షూటింగ్ చేయలేదు. అలాగే ఆదివారాల్లో కూడా చిత్రీకరణలు పెట్టను అని ఆయన స్పష్టంగా వివరించారు. ఇక దీపికా పదుకునే 25 కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేశారు అన్న వార్తలపై కూడా కబీర్ ఖాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రేక్షకాదరణ పొందిన ఏ నటీనటులైనా తమ స్థాయికి తగిన పారితోషికం అడగడంలో తప్పులేదని అన్నారు. వ్యక్తులను చూసి కాకుండా వారికున్న స్టార్డమ్ ఆధారంగా రెమ్యునరేషన్ నిర్ణయించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కబీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. దీపికా పదుకునే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివాదంపై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించకపోయినప్పటికీ పలువురు బాలీవుడ్ ప్రముఖులు వివిధ వేదికలపైన ఇంటర్వ్యూల్లోనూ ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.